హాయ్ అండి, ఈరోజు మనం ఈజీగా ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఫస్ట్ 3 ఎగ్స్ని తీసుకున్నానండి. ఇది నేను 3 మెంబర్స్ కోసం చేస్తున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ని ఆమ్లెట్ లాగా వేయాలండి. ఎగ్ వేయగానే కదపకూడదండి. కొద్దిసేపు కుక్ అయిన తర్వాత మాత్రమే అటు ఇటు కదపండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా క్యాబేజీ వేసుకోండి. క్యాబేజీ అన్నది మీకు నచ్చితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, నచ్చకపోతే మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి. ఇక్కడ క్యాబేజీ అన్నది మంచిగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే కొంచెం స్మెల్ కింద అనిపిస్తుంది. మీరు ఎక్కువ బిర్యానీ తినడానికి ఇష్టపడతారా, ఫ్రైడ్ రైస్ తినడానికి ఇష్టపడతారా? కామెంట్ చేయండి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఒక టమాటాను వేసి ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేయండి. నేను ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ వాటికే సపరేట్గా వేస్తున్నాను. ఫస్ట్ ఎగ్లో సపరేట్గా వేసాను కదండి, ఇప్పుడు ఈ వెజ్జీస్లో కూడా సపరేట్గా వేసాను. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకుని ఉంచుకున్న రైస్ని వేసి మంచిగా కలుపుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఉడకబెట్టానండి. ఇక్కడ మనం రైస్ ఉడికినప్పుడే 1 స్పూన్ ఆయిల్ కానీ లేదా కొద్దిగా నిమ్మరసాన్ని కానీ వేస్తే రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. 1 స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేయండి. నేను తీసుకున్న స్పూన్ సైజ్ చిన్నది అండి. మీరు కొంచెం తక్కువ వేసుకున్నా కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. రైస్ మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ రెసిపీ మొత్తం హై ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుందండి, సిమ్లో పెట్టి చేయొద్దు. ఇంతేనండి, మనకి వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఎక్కువ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి, జస్ట్ నార్మల్గా సింపుల్గా రెడీ చేశాను. రైస్ కూడా మంచిగా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.